Namaste, I'm Kanchana Advocate. Today's second part of Land Acquisition Act 2013, Chapter 2, Determination of Social Impact and Public Purpose. A. The preliminary investigation for determination of social impact and public purpose. Sections 4 to 6. Section 4. Preparation of Social Impact Assessment Study. ల్యాండ్ ఎక్వైర్ చేయాలి అనుకునేటప్పుడు అప్రోప్రియేట్ గవర్నమెంట్ ఇంటెంట్స్ టు ఎక్వైర్ ద ల్యాండ్ ఫర్ పబ్లిక్ పర్పస్ అయినట్లయితే ఎలా చేస్తాయంటే ఇన్ కన్సల్టేషన్ విత్ ద పంచాయత్ ఆర్ మున్సిపాలిటీ ఆర్ మున్సిపల్ కార్పొరేషన్, అంటే ఏ ఏరియాస్లో అయితే అది అన్నమాట. ఒకవేళ విలేజెస్లో అయితే, రూరల్ ఏరియాస్లో అయితే పంచాయత్, ఒకవేళ అర్బన్ ఏరియాస్, సెమీ అర్బన్ ఏరియా అయితే మున్సిపాలిటీస్, అర్బన్ ఏరియాస్లో అయితే మున్సిపల్ కార్పొరేషన్స్ కన్సల్ట్ చేస్తారనమాట. యాజ్ ద కేస్ మేబీ విలేజ్ లెవెల్ ఆర్ వార్డ్ లెవెల్ ఇన్ ఎఫెక్టెడ్ ఏరియాస్ క్యారీ అవుట్ ఏ సోషల్ ఇంపాక్ట్. ఏ ఏరియాలో అంటే ఎఫెక్టెడ్ ఏరియా మీన్స్ ఏ ఏరియాని అయితే ఎక్విజిషన్ చేస్తారో ఆ ఏరియాని ఎఫెక్టెడ్ ఏరియాస్ అంటారు అనమాట. ఆ ఏరియాలో సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది స్టడీ చేస్తారు. కన్సల్టేషన్ విత్ దెమ్ అంటే గ్రామ పంచాయత్, మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళతోటి కన్సల్టేషన్ చేస్తారు. ఇన్ సచ్ మేనర్ అండ్ ఫ్రమ్ సచ్ డేట్ యాజ్ మే బి స్పెసిఫైడ్ బై సచ్ గవర్నమెంట్ బై నోటిఫికేషన్. నోటిఫికేషన్లో ఏ డేట్ మెన్షన్ చేస్తారో ఆ డేట్లో అన్నమాట. ఏంటి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత అంటే ఎప్పుడు అనేది కండక్ట్ చేస్తారని చెప్పడానికి ఒక నోటిఫికేషన్ ఇస్తారు కదా, ఆ నోటిఫికేషన్ అనేది లోకల్ లాంగ్వేజ్లో ఉండాలన్నమాట. ఏ ఏరియాలో ఏ లాంగ్వేజ్ అయితే మాట్లాడుతున్నారో ఆ లాంగ్వేజ్లో టు ద పంచాయత్ అయితే ఆ పంచాయత్లో ఏ లాంగ్వేజ్ అయితే ఆ లాంగ్వేజ్, మున్సిపాలిటీ, కార్పొరేషన్ వాళ్ళు లోకల్ లాంగ్వేజ్లో ఉండాలి. అండ్ ఇన్ ఆఫీసెస్ ఆఫ్ ద, ఇంకా ఆ ఏరియాలో ఉన్నాయి ఆఫీసెస్ ఉంటాయి కదా, డిస్ట్రిక్ట్ కలెక్టర్, సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్, తహసీల్దార్, ఇక్కడ కూడాను ఈ గజెట్ అనేది నోటిఫికేషన్ అనేది పెట్టాలి అన్నమాట. ఇన్ లోకల్ లాంగ్వేజ్లో పెట్టాలి. అండ్ షల్ బి పబ్లిష్డ్ ఇన్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఇన్ సచ్ మేనర్ యాజ్ మే బి ప్రిస్క్రైబ్డ్. ఇంకా ఏ ఏరియా అయితే ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తున్నారో ఆ ఏరియాలో కూడాను లోకల్ లాంగ్వేజ్లోన పెట్టాలి నోటిఫికేషన్ని. ఇంకా వెబ్సైట్లో కూడా అప్లోడ్ చేయాలన్నమాట బై ద అప్రోప్రియేట్ గవర్నమెంట్. ఇప్పుడేంటి నోటిఫికేషన్ ఇచ్చారు, అన్ని దగ్గరలో కూడా పర్టికులర్ ఏరియాస్లో అన్నీ కూడాను పబ్లిష్ చేయాలి అన్నారు, చేశారు. చేసినందులో సరిపోదు కదా, వాళ్ళకి అడాక్యుయేట్ రిప్రజెంటేషన్ అనేది కూడా ఇవ్వాలి అన్నమాట, ఆపర్చునిటీ ఇవ్వాలి. మీకు ఏమైనా చెప్పాలి అంటే వాళ్ళ పాయింట్స్ అనేవి రైజ్ చేయడానికి అన్నమాట. వాళ్ళకి రిప్రజెంటేషన్ given to the representations to the Panchayat, Gram Sabha, Municipality, Municipal Corporation ki opportunity anedi istaru. At the stage of carrying out the social impact assessment study lo valla representation anevi ivadaniki opportunity untundi. Provided further that appropriate government shall ensure that completion of social impact assessment study within a period of 6 months from the date of its commencement. ఎప్పుడు కమెన్స్ అవుతుంది అనేది గజెట్లో చెప్తారు, నోటిఫికేషన్లో చెప్తారు కదా. ఆ ఇచ్చిన నుండి కమెన్స్మెంట్ అయిన నుండి విత్ ఇన్ 6 months లోపు సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ స్టడీ రిపోర్ట్ అనేది ప్రిపేర్ చేయాలి. ద సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ స్టడీ రిపోర్ట్ రిఫర్డ్ టు ఇన్ సెక్షన్ 4 subsection 1 షల్ బి మేడ్ అవైలబుల్ టు ద పబ్లిక్ ఇన్ ద మేనర్ ప్రిస్క్రైబ్డ్ అండర్ సెక్షన్ 6. సెక్షన్ 6లో ఎలా ఉందో అంటే సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ స్టడీ అయిపోయిన తర్వాత ఒక రిపోర్ట్ తయారు చేస్తారు కదా, ఆ రిపోర్ట్ని మళ్ళీను పబ్లిక్కి అవైలబిలిటీగా ఉండాలి అన్నమాట. సోషల్ ఇంపాక్ట్ అంటే సెక్షన్ 6 ప్రకారం పబ్లిష్ చేస్తారు. సబ్సెక్షన్ 4 సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ స్టడీ రిఫర్డ్ టు ఇన్ సెక్షన్ 4 subsection 1 షల్ అమాంగ్ అదర్ మ్యాటర్స్ ఇంక్లూడ్ ఆల్ ద ఫాలోయింగ్ థింగ్స్. సెక్షన్ 4 subsection 1లో ఏం చెప్పారు? కన్సల్టేషన్ విత్ ద గ్రామ సభాస్, మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్ అని చెప్పారనమాట. కన్సల్ట్ చేయాలి అని ఏ ఎఫెక్టెడ్ ఏరియాస్లో ఎక్కడైతే అక్కడ అని.
దాంతో పాటు కింద కూడా సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్‌లో ఉంటాయన్నమాట. అంటే వీళ్ళు గ్రామ సభస్, మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్స్ వాళ్ళ రిప్రజెంటేషన్ అనేది సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్‌లో ఉండాలి అని చెప్పారు. అండ్ వాళ్ళ కన్సల్టేషన్ అనేది ఉండాలి. దాంతో పాటు అసెస్మెంట్ యాస్ టు వెదర్ ద ప్రపోజ్డ్ అక్విజిషన్ సర్వ్స్ పబ్లిక్ పర్పస్. అసెస్మెంట్ దేనికి చేస్తారంటే, ఓకే, ప్రపోజ్డ్ అక్విజిషన్ సర్వ్స్ పబ్లిక్ పర్పస్. ల్యాండ్ అక్విజిషన్ చేస్తున్నారు కదా, అది పబ్లిక్ పర్పస్ పనికొస్తుందా లేదా అని ఒక అసెస్మెంట్ చేయాలన్నమాట. బ్లైండ్‌గాను చేద్దాం అనుకుంటే చేసేయడం అలా కాకుండా దీనికి కూడా ఒక అసెస్మెంట్ అనేది చేయాలన్నమాట. ఓకే. సెకండ్ వన్, ఎస్టిమేషన్ ఆఫ్ ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ అండ్ మెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ అమాంగ్ దెమ్ లైక్లీ టు బి ఎఫెక్టెడ్. అంటే ఎస్టిమేషన్ ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్‌కి, ఇంకా ఎస్టిమేషన్ ఆఫ్ ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ అండ్ మెంబర్స్ ఆఫ్ ఫ్యామిలీ అమాంగ్ దెమ్ లైక్లీ టు బి డిస్‌ప్లేస్డ్. ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్‌కి ఎస్టిమేషన్ ఆఫ్ ద ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్‌కి, ఇంకా డిస్‌ప్లేస్డ్ అయ్యే వాళ్ళకి ఎంత ఎక్స్‌పెండిచర్ అవుతుంది అది కూడా కన్సిడర్ చేయాలి. ఎక్స్‌టెంట్ ఆఫ్ ల్యాండ్స్, పబ్లిక్ అండ్ ప్రైవేట్ హౌసెస్, సెటిల్మెంట్ అండ్ అదర్ కామన్ ప్రాపర్టీస్ లైక్లీ టు బి ఎఫెక్టెడ్ బై ద ప్రపోజ్డ్ ఎక్విజిషన్. ఇంకా ఎక్విజిషన్ చేయడం వలన ఎంత ల్యాండ్ ఎఫెక్ట్ అవుతుంది, ఇంకా ప్రైవేట్ ప్రాపర్టీ అయినా, పబ్లిక్ హౌసెస్ అయినా, సెటిల్మెంట్స్ అండ్ అదర్ కామన్ ప్రాపర్టీస్ లైక్లీ టు బి ఎఫెక్టెడ్ బై ద ఏమన్నాను ఎఫెక్ట్ అవుతున్నాయా, పబ్లిక్ ప్రాపర్టీ, ప్రైవేట్ ప్రాపర్టీస్ ఏమైనాను ప్రపోజ్డ్ ఎక్విజిషన్ వలన. వెదర్ ద extent of land proposed for acquisition is absolute, where minimum extent need for project. అంటే ప్రాజెక్ట్‌కి కావాల్సిన దానిలో మినిమమ్ గానే తీసుకున్నాం కదా, అంటే ఎక్సెస్ ఏమీ తీసుకోవట్లేదు కదా, దానికి కూడా కన్సిడర్ చేయాలన్నమాట. వెదర్ ద ల్యాండ్ ఎక్విజిషన్ అట్ అన్ ఆల్టర్నేటివ్ ప్లేస్ హ్యాస్ బీన్ కన్సిడర్డ్ అండ్ ఫౌండ్ నాట్ ఫీజిబుల్. అంటే దీని కాకుండా వేరే దగ్గర ఏదైనా తీసుకుంటే అది వీటికి సూటబుల్‌గా లేదు, అంటే ఇదే కావాలి అని ఒకవేళ అనుకున్నట్లయితే అలాంటి సిట్యుయేషన్‌లో స్టడీ ఆఫ్ సోషల్ ఇంపాక్ట్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ and the nature and cost of addressing them and the impact of these costs on overall cost of the project, vice versa the benefits of the project. అంటే ఓవరాల్‌గా ఈ ప్రాజెక్ట్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది, ఈ ప్రాజెక్ట్ వలన బెనిఫిట్ ఎంత వస్తుంది, ఇది కన్సిడర్ చేయాలన్నమాట. ది ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఇప్పుడు ఏదో సమ్ ప్రాజెక్ట్ ఏదో పెడతాం అనుకుంటే దీనివల్ల వచ్చే బెనిఫిట్ కంటే లాసే ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు పెట్టడం వేస్ట్. కాబట్టి ఈ పాయింట్‌ని కన్సిడర్ చేస్తాయి. ప్రొవైడెడ్ దట్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ స్టడీ, ఇఫ్ ఎనీ, షల్ బి క్యారీడ్ అవుట్ సైమల్టేనియస్లీ అండ్ షల్ నాట్ బి కంటింజెంట్ అపాన్. అంటే ఈ సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్‌తో పాటు సైమల్టేనియస్‌గా ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ కూడాను చూడాలి అన్నమాట. వైల్ undertaking the social impact assessment under section 4 subsection 1, the appropriate government shall, among other things, take into consideration the impact that the project is likely to have on various components such as livelihood of affected families, public and community properties, assets and infrastructure particulars, roads, public transport, drainage, sanitation, sources of drinking water, sources of water for cattle, community ponds, grazing farm, plantation, public utilities such as post offices, fair price shops, food storage godowns, electricity supply, healthcare facilities, schools, educational and training facilities, Anganwadis, children parks, place of worship, land for traditional ట్రైబల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ బరియల్ అండ్ క్రిమేషన్ గ్రౌండ్స్. అంటే ఏంటి, మనం సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేసేటప్పుడు, అండర్టేక్ చేసేటప్పుడు, అప్రోప్రియేట్ గవర్నమెంట్ షల్ అమాంగ్ ద అదర్ థింగ్స్ టేక్ ఇన్ టు కన్సిడరేషన్ ద ఇంపాక్ట్ దట్ ద ప్రాజెక్ట్ ఆఫ్ లైక్లీ టు హ్యావ్ వేరియస్ కాంపోనెంట్స్ సచ్ as, అంటే సోషల్ ఇంపాక్ట్మెంట్లో ఏంటి, అక్కడ తీసుకోవటం
ఈ ఎక్స్‌పెండిచర్స్‌తో పాటు ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్‌కి అంటే ఇక్కడ నుండి తీశారు కాబట్టి ఏదైనా ఒక ఏరియాలోన అంటే ఎక్కడైనా సరే మనుషులు ఉండాలి అంటే ఏంటి? వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఉండాలనమాట. హ్యూమన్ బీయింగ్‌కి కావాల్సినవన్నీ కూడా. ఇక్కడ ఈ ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్‌లో ఇక్కడ ఉన్నవాళ్ళు ఒక ఎస్టాబ్లిష్‌మెంట్ అనేది ఉంటుంది. ఇక్కడ పోయింది కాబట్టి గవర్నమెంట్ ఏం చేయాలి? ఇంకో దగ్గర వాళ్ళని రీసెటిల్ చేసి రీహాబిలిటేషన్ చేయాలి. అలాంటి దీనికేంటి మళ్ళీ ఇప్పుడు ఏ టు జెడ్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయాలన్నమాట. ఎలక్ట్రిసిటీ అంటే ఏ టు జెడ్ వాటర్, హౌసింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అంటే సింపుల్‌గా అయిపోతుంది. మొత్తం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ అంతా కూడా వాళ్ళకి అక్కడ ఎస్టాబ్లిష్ చేయాలి. దానికి అయ్యే ఖర్చు ఎంతుంటుంది? మళ్ళీ వాళ్ళకక్కడ పిల్లలకి స్కూలింగ్ ఉండాలి. అన్నీ ఏ టు జెడ్ అంటే ఇక్కడ ఎస్టాబ్లిష్డ్ ఏరియాలో వీళ్ళు ప్రెజెంట్ ఉండేదానికి ఎన్ని ఫెసిలిటీస్ అనుభవిస్తున్నారో అంటే మనకు చూడండి మెయింటెనెన్స్ క్లెయిమ్ చేసేటప్పుడు వైఫ్ హస్బెండ్ ఇంట్లో ఎలాంటి ఎమ్యూనిటీస్ ఎంజాయ్ చేస్తుందో మెయింటెనెన్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు లేకపోతే షేర్డ్ హౌస్‌కేనాను అలాంటి ఫెసిలిటీస్ ఉండేటట్టే రెంటల్ హౌస్ అయినా దానికి సరిపోయినట్టు ఎలా ఇస్తారో అలా అన్నమాట. వీళ్ళు ఇక్కడ ఎలా ఎస్టాబ్లిష్ అయ్యున్నారో అలాంటి అకామిడేషనే వేరే దగ్గర ప్రొవైడ్ చేయాలి. స్కూలింగ్, షెల్టర్ ఇంకా ఏ టు జెడ్ అన్నీ కూడానన్నమాట. దీన్ని ఎక్స్‌పెండిచర్‌ని కూడా కన్సిడర్ చేయాలి. అంటే బరియల్ గ్రౌండ్స్ ఉండటం. అంటే అంతే. ప్రీవియస్‌గా ఎఫెక్ట్ అవ్వకముందు వాళ్ళు ఏం ఎంజాయ్ చేశారో, ఏ ఫెసిలిటీస్ ఉన్నాయో అవన్నీ కూడా రీహాబిలిటేషన్, రీసెటిల్మెంట్ చేసి వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి. ఆ ఎక్స్‌పెండిచర్‌ని కూడా కన్సిడర్ చేయాలి. The appropriate government shall require the authority conducting social impact assessment study to prepare a social impact management plan. వాళ్ళు అథారిటీ ఏం చేస్తుంటే కండక్ట్ సోషల్ ఇంపాక్ట్ మేనేజ్మెంట్ ప్లాన్ అనేది కూడా ప్రిపేర్ చేస్తారనమాట. ఓకే. సెక్షన్ 5 పబ్లిక్ హియరింగ్ ఫర్ సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్. Social impact assessment, whenever the social impact assessment is required to prepare under section 4, the appropriate government shall ensure that the public hearing is held at affected area after giving adequate publicity about the date, time and venue for public hearing to ascertain the views of the affected families to be recorded and included in the social impact assessment report. అంటే సెక్షన్ 4 ప్రకారం సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది కండక్ట్ చేస్తారు కదా, దానికి పబ్లిక్ హియరింగ్ అనేది కూడా మ్యాండేటరీ అన్నమాట. అప్రోప్రియేట్ గవర్నమెంట్ షల్ ఎన్ష్యూర్ దట్ పబ్లిక్ హియరింగ్ టు బి కండక్టెడ్. ఎక్కడ కండక్ట్ చేయాలంటే ఏ ఏరియాలో ఎఫెక్టెడ్ ఏరియా అయితే అంటే ఎఫెక్టెడ్ ఏరియా అంటే ఏంటి, ఎక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తారో Section 5 Public hearing of social impact assessment. Whenever a social impact assessment is required to be prepared under Section 4, the appropriate government shall ensure that the public hearing is to be held in affected areas. After giving adequate public notice about the date, time and venue for public hearing, to ascertain the views of affected families to be recorded and included in the social impact అసెస్మెంట్ రిపోర్ట్. అంటే సెక్షన్ 4 ప్రకారం సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది ప్రిపేర్ చేయాలంటే పబ్లిక్ హియరింగ్ అనేది మ్యాండేటరీగాను కండక్ట్ చేయాలన్నమాట. అది ఎప్పుడు కండక్ట్ చేస్తారనేది వాళ్ళకి నోటీస్ అనేది ఇస్తారు. ఏ టైంలో చేస్తారు, ఎప్పుడు చేస్తారు, ఎక్కడ చేస్తారు అనేది అన్నమాట. తర్వాత వాళ్ళ వ్యూస్ని ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ వాళ్ళు ఏం చెప్పారో వ్యూస్ అన్నీ కూడా రికార్డ్ చేసి దాన్ని సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్లోన సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ రిపోర్ట్లో ఇంక్లూడ్ చేస్తారు యాజ్ పర్ సెక్షన్ 5 ప్రకారం. సెక్షన్ 6 పబ్లికేషన్ ఆఫ్ సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ రిపోర్ట్.
Appropriate government shall ensure that the social impact assessment report and social impact management plan referred under section 4 subsection 6 are prepared and made available to the local language to the panchayat, municipality and municipal corporation as the case may be, and officers of the district collector, sub-divisional magistrate, tahsildar, and shall be published in affected areas in such manner as may be prescribed and uploaded on the website of the appropriate government. అంటే ఇప్పుడు సెక్షన్ 6 ప్రకారం పబ్లికేషన్ ఆఫ్ ద సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అంటే 4 ప్రకారం కండక్ట్ చేస్తారు, 5 ప్రకారం హియరింగ్ అనేది చేస్తారు, పబ్లిక్ హియరింగ్ అనేది చేస్తారు, వాళ్ళ ఒపీనియన్స్ అనేవి రికార్డ్ చేసి సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్లో ఇంక్లూడ్ చేస్తారు. వాటిల్ని 6 ప్రకారం పబ్లికేషన్ అనేది చేస్తారు. Appropriate government shall ensure the social impact assessment and social impact management plan అనేది ప్రిపేర్ చేసి దాన్ని లోకల్ లాంగ్వేజ్లో పంచాయత్, మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్లో అవైలబుల్గా ఉంచుతారనమాట. ఇంకా డిస్ట్రిక్ట్ కలెక్టర్, సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్, తహసీల్దార్ వాళ్ళ దగ్గర కూడా పబ్లిష్ చేస్తారు. అంటే ఎఫెక్టెడ్ ఏరియాస్ ఏ ఏరియాస్ అయితే అక్కడ. ఇంకా అప్రోప్రియేట్ గవర్నమెంట్ వెబ్సైట్లో కూడా పెడుతుందన్నమాట. Whenever the environmental impact assessment is carried out, the copy of the social impact assessment report shall be made available to the impact assessment agency authorized by the central government to carry out the environmental impact assessment. అంటే ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది చేసేటప్పుడు వన్ ఆఫ్ ద కాపీని సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ని సెంట్రల్ గవర్నమెంట్ కూడా పంపిస్తారనమాట. ప్రొవైడెడ్ దట్ in respect of irrigation projects where the process of environmental impact assessment is required under provisions of any other law for time being in force, the provisions of this act relating to social impacts shall not apply. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో అయితే ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్స్ అసెస్మెంట్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్లో సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ షల్ నాట్ అప్లై అన్నమాట. అప్లై అవ్వదని చెప్తున్నారు. ఓకే. బి, అప్రైజల్ ఆఫ్ సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ రిపోర్ట్ బై ద ఎక్స్పర్ట్ ఒపీనియన్. మనకి 4 to 6 ఏంటంటే సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ గురించి చెప్తాయి. ఇప్పుడు అప్రైజల్ ఇవ్వడం అనమాట, అప్రూవల్ ఇవ్వడం బై ద ఎక్స్పర్ట్ గ్రూప్. సెక్షన్ 7, అప్రైజల్ ఆఫ్ సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ రిపోర్ట్ బై ద ఎక్స్పర్ట్ గ్రూప్. ఈ సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ రిపోర్ట్ ని ఒక ఇండిపెండెంట్ మల్టీ డిసిప్లినరీ ఎక్స్పర్ట్ గ్రూప్ అనేది ఎవాల్యుయేట్ చేస్తుంది అనమాట. ఈ సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది సరిగ్గా ఉందా లేదా అని. Subsection 2, expert group constituted under section 7 subsection 1 shall include. ఇందులో ఎవరు ఉంటారంటే టోటల్గా 7 మెంబర్స్ ఉంటారన్నమాట. అందులో 2 నాన్ అఫీషియల్ సోషల్ సైంటిస్ట్, 2 representatives of panchayat, gram sabha, municipality or municipal corporation as the case may be. అంటే ఏ ఏరియాకి రిలేటెడ్ అయితే వాళ్ళు ఒక ఇద్దరు ఉంటారనమాట. 2 experts ఆన్ రీహాబిలిటేషన్ చేయడం దానిలో ఎక్స్పర్టైజ్ ఉండేవాళ్ళు ఇద్దరు ఉంటారు. ఏ టెక్నికల్ ఎక్స్పర్ట్ ఇన్ ప్రాజెక్ట్ రిలేటింగ్ టు దట్ ప్రాజెక్ట్. ఏ ప్రాజెక్ట్ అయితే దానికి సంబంధించిన ఒక టెక్నికల్ ఎక్స్పర్ట్ అనమాట. అంటే ఎందుకంటే అతనికి అది తెలుస్తుంది కదా ఎంత ఎక్స్పెండిచర్ అవుతుంది అని. అలా ఫస్ట్ 2 నాన్ అఫీషియల్ సోషల్ సైంటిస్ట్లు అనమాట. ఇద్దరు ఉంటారు. ఇద్దరు ఎఫెక్టెడ్ ఏరియా నుండి రిప్రజెంటేటివ్స్ ఉంటారు. 2 members ఎక్స్పర్ట్స్ ఆన్ రీహాబిలిటేషన్ ఉంటారు. ఒకళ్ళు టెక్నికల్ ఎక్స్పర్ట్ టు సబ్జెక్ట్ రిలేటింగ్ టు దట్ ప్రాజెక్ట్. The appropriate government may narrate a person from among the members of the expert group as chairperson of the group.
ఓకే. సబ్‌సెక్షన్ 3 ప్రకారం వన్ ఆఫ్ ద మెంబర్‌ని ఎక్స్‌పర్ట్ గ్రూప్ నుండి చైర్‌పర్సన్ ఆఫ్ ద గ్రూప్ గాను నామినేట్ చేస్తదనమాట అప్రోప్రియేట్ గవర్నమెంట్. ఓకే. సబ్‌సెక్షన్ 4 ఇఫ్ ద ఎక్స్‌పర్ట్ గ్రూప్ కాన్స్టిట్యూటెడ్ అండర్ సెక్షన్ 7 సబ్‌సెక్షన్ 1 ఈస్ ఆఫ్ ఒపీనియన్ దట్ అంటే ఇక్కడ నెగెటివ్ ఒపీనియన్ ఇచ్చారనుకోండి. ద ప్రాజెక్ట్ డస్ నాట్ సర్వ్ ఎనీ పబ్లిక్ పర్పస్ ఆర్ ద సోషల్ కాజ్ ఆర్ అడ్వర్స్ సోషల్ ఇంపాక్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అవుట్‌వే ద పొటెన్షియల్ బెనిఫిట్స్ అని చెప్పినట్లయితే అంటే నెగెటివ్‌గాను ఇచ్చారనుకోండి. అది కూడా ఎప్పటిలోగా ఇవ్వాలంటే రికమెండేషన్స్ వితిన్ 2 మంత్స్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఇట్స్ కాన్స్టిట్యూషన్. ఇవి ఆహ్, స్ ఈ ఎక్స్‌పర్ట్ గ్రూప్ ఫార్మ్ అయిన నుండి 2 మంత్స్ లోపు వీళ్ళ ఒపీనియన్ అనేది ఇవ్వాలన్నమాట. ఇంకా ఒపీనియన్ ఎలా ఇవ్వాలి అంటే రికమెండేషన్స్ రికార్డెడ్ ఇన్ రైటింగ్ బై ద ఎక్స్‌పర్ట్ గ్రూప్ గివింగ్ ఇన్ డీటెయిల్స్ అండ్ రీజన్స్ ఫర్ సచ్ డెసిషన్. రిటన్‌లో ఇవ్వాలి. ఆళ్ళ డీటెయిల్‌గా ఇవ్వాలి. అండ్ ఆళ్ళ ఒపీనియన్, రీజన్స్ కూడా మెన్షన్ చేయాలన్నమాట. అంటే రీజన్ డెసిషన్ అనేది ఇవ్వాలి. Provided further that where the appropriate government, in spite of such recommendations, founds that acquisition, then it shall ensure that its reasons for doing so are recorded in writing. ఒకవేళ అప్రోప్రియేట్ ఎక్స్‌పర్ట్ గ్రూప్ ఇచ్చిన తర్వాత కూడా వద్దని చెప్పిన తర్వాత ఒకవేళ అప్రోప్రియేట్ గవర్నమెంట్ కంటిన్యూ చేయాలనుకుందనుకోండి, ఎక్వైర్ చేయాలనుకుంటే అప్రోప్రియేట్ గవర్నమెంట్ రీజన్స్‌ని రికార్డ్ చేయాలన్నమాట. ఇఫ్ ద ఎక్స్‌పర్ట్ గ్రూప్ constituted under 7 subsection 1 is of opinion the project will serve any public purpose and the potential benefits outweigh the social costs and adverse the social impact, it shall make scientific recommendations within 2 months from the date of constitution. ఇది కూడా అంతే పాజిటివ్ ఇక్కడ. ఓకే. దీనివల్ల బెనిఫిట్ ఉంది, పబ్లిక్ పర్పస్ ఉంది, దీనివల్ల పొటెన్షియల్ బెనిఫిట్ కూడా వస్తుంది అనేటప్పుడు ఈ రిపోర్ట్ అయినా సరే ఈ ఎక్స్‌పర్ట్ కమిటీ కాన్స్టిట్యూట్ అయిన నుండి వితిన్ 2 మంత్స్ లోపు రికమెండేషన్ ఇవ్వాలి. దీంతో పాటు ఇన్ రైటింగ్ ఇవ్వాలన్నమాట. ఇన్ డీటెయిల్ రీజన్స్, ఇన్ రైటింగ్‌లో డీటెయిల్ రీజన్ ఇవ్వాలి. అండ్ సిక్స్త్ వన్ సబ్సెక్షన్ 6 రికమెండేషన్స్ ఆఫ్ ద ఎక్స్‌పర్ట్ గ్రూప్ రిఫర్డ్ ఇన్ సెక్షన్ 7 సబ్సెక్షన్ 4లో ఏం చెప్పారంటే నెగెటివ్‌గా చెప్పారు. సబ్సెక్షన్ 5లో అయితే పాజిటివ్‌గా చెప్పారు. షల్ బి మేడ్ అవైలబుల్ ఇన్ ద లోకల్ లాంగ్వేజ్ టు ద పంచాయత్, మున్సిపాలిటీ ఆర్ కార్పొరేషన్ యాజ్ ద కేస్ మే బి అండ్ ద ఆఫీసర్స్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్, sub-divisional magistrate or tahsildar and shall be published in affected areas in such manner as may be prescribed and uploaded in the website of the appropriate government. అంటే ఇక్కడ రికమెండేషన్స్ సెక్షన్ 7 సబ్సెక్షన్ 4లో నెగటివ్‌గా ఇచ్చారు. సెక్షన్ 7 సబ్సెక్షన్ 5లో పాజిటివ్‌గా రికమెండేషన్స్ ఇచ్చారు. ఏ రికమెండేషన్స్ ఇస్తే ఆ రికమెండేషన్స్‌ని గ్రామ పంచాయత్ ఆర్ మున్సిపాలిటీ ఆర్ మున్సిపల్ కార్పొరేషన్‌లోన పబ్లిష్ చేయాలి. అవైలబిలిటీలో ఉండాలన్నమాట. వాళ్ళ లాంగ్వేజ్‌లో వాళ్ళకి అవైలబిలిటీలో ఉండాలి. డిస్ట్రిక్ట్ కలెక్టర్, సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ ఆర్ తహసీల్దార్ వాళ్ళ ఆఫీస్‌లో కూడాను వాళ్ళ ఆఫీస్ ఎఫెక్టెడ్ ఏరియాలో ఉన్న ఏరియాస్‌లో అక్కడ కూడా పబ్లిష్ చేయాలి. ఇంకా అప్రోప్రియేట్ గవర్నమెంట్ గజెట్‌లో అప్లోడ్ చేయాలి వెబ్‌సైట్‌లో. సెక్షన్ 8 ఎగ్జామినేషన్ ఆఫ్ ప్రపోజల్స్ ఫర్ ల్యాండ్ ఎక్విజిషన్ and social impact assessment report by the appropriate government. The appropriate government shall ensure that there is a legitimate and bona fide public purpose for proposed land which necessitates the acquisition of the land identified. అంటే ఎగ్జామిన్ చేసుకుంటుంది అనమాట. ఎన్ష్యూర్ ఓకే కరెక్ట్ అయినా మనం చేస్తున్నది అని. అంటే లెజిటిమేట్ అండ్ బోనఫైడ్ పబ్లిక్ పర్పస్ దానికి సంబంధం ఉందా? సెక్షన్ 8 ఎగ్జామినేషన్ ఆఫ్ ప్రపోజల్ ఫర్ ల్యాండ్ ఎక్విజిషన్ అండ్ సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ రిపోర్ట్ బై ద అప్రోప్రియేట్ గవర్నమెంట్. అప్రోప్రియేట్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఆ ప్రపోజల్ అన్ని కూడా కరెక్ట్గా ఉందా,
ఎన్షూర్ చేసుకుంటదనమాట ఒకసారి. వెదర్ దెర్ ఈస్ లెజిటిమేట్ అండ్ బోనిఫైడ్ పబ్లిక్ పర్పస్ ఉందా లేదా? ఎక్విజిషన్ చేయడం వలన దానివల్ల నెసెసిటీ ఉందా లేదా చూసనమాట. పొటెన్షియల్ బెనిఫిట్స్ అండ్ పబ్లిక్ పర్పస్ ఉన్నాయా లేవా? అంటే ఈ ప్రాజెక్ట్ వల్ల మనకి అవుట్‌కమ్స్ ఏమైనా వస్తున్నాయా లేదా? ఇంకా పబ్లిక్ పర్పస్ ఉందా లేదా అని అసర్టైన్ చేస్తదనమాట. ఓన్లీ ద మినిమమ్ ఏరియా ఆఫ్ ఎక్వైర్డ్ ల్యాండ్ ఫర్ ద ప్రాజెక్ట్ ప్రపోజ్ టు బి ఎక్వైర్డ్. అంటే అవసరమైన దానికి ఎంత కావాలో, మినిమమ్ ఎంత కావాలో అంత ఎక్వైర్ చేయాలి. ఎక్సెస్ ఆఫ్ ద ల్యాండ్ చేస్తున్నామా లేదా దీన్ని కూడా కన్సిడర్ చేసుకుంటాం అనమాట. దెర్ ఈస్ నో అన్‌యుటిలైజ్డ్ ల్యాండ్ విచ్ హ్యాస్ బీన్ ప్రీవియస్లీ ఎక్వైర్డ్ బై ద ల్యాండ్. ఒకవేళ మనకి ఆల్రెడీ ఎక్విజిషన్ అయిన ల్యాండ్ ఉందా లేదా? ఒకవేళ ఉంటే దాన్ని యుటిలైజ్ చేసుకోవాలి. The land, if any, acquired earlier remain utilized is used such public purpose and make recommendations in respect thereof. ఒకవేళ ప్రీవియస్ గాను ఎక్వైర్ చేస్తున్నది అనుకోండి, అది యూటిలైజ్ చేయకపోతే ఇప్పుడు దాన్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి. ఇప్పుడు కొత్తగానే ఎక్విజిషన్ అనేది చేయకుండా. The appropriate government shall examine the report of the collector, if any, and the report of the expert group of social impact assessment, and after considering all the reports, recommendations, such area of acquisition which should be ensure the minimum displacement of the people, minimum disturbance to the infrastructure, ecology, and minimum adverse impact to the individual affected. Appropriate government ఏమేమి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే రిపోర్ట్ ఆఫ్ ద కలెక్టర్ ఇఫ్ ఎనీ అండ్ ద రిపోర్ట్ ఆఫ్ ద ఎక్స్పర్ట్ గ్రూప్ ఆఫ్ సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్, వాళ్ళు ఎక్స్పర్ట్స్ కాబట్టి. అండ్ ఆఫ్టర్ కన్సిడరింగ్ ఆల్ ద రిపోర్ట్స్, ఇచ్చే రిపోర్టు సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అదే ఎక్స్పర్ట్ గ్రూప్ ఆన్ సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ మీద ఇచ్చేది, ఇంకా రిమైనింగ్ ఆ రికమెండేషన్స్ అన్ని కన్సిడర్ ఆ రిపోర్ట్స్ చూసిన తర్వాత రికమెండెడ్ సచ్ ఏరియా ఫర్ ల్యాండ్ ఎక్విజిషన్ వుడ్ ఎన్ష్యూర్ దట్ అవి రిపోర్ట్స్ అన్ని చూసిన తర్వాత ఏ ఏరియా అయితే ఎక్వైర్ చేస్తున్నామో అది మినిమం డిస్ప్లేస్మెంట్ అనేది ఉండాలి. గ్యారంటీగా మినిమమే ఉంది కదా, అంటే ఎక్కువ ఇంపాక్ట్ ఏమీ ఉండకూడదు. అండ్ మినిమం డిస్టర్బెన్స్ టు ద ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇకోలజీ అంటే ఎన్విరాన్మెంట్ కూడా ఇంపాక్ట్ కొంచెమే ఉండాలి. అండ్ మినిమం అడ్వర్స్ ఇంపాక్ట్ టు ద ఇండివిజువల్స్, దోస్ ఆర్ ఎఫెక్టెడ్ దేర్. అంటే అడ్వర్స్ ఇంపాక్ట్ అంటే ఇక్కడ నుంచి వేరే దగ్గరికి వెళ్ళిపోతే ఫుల్గా వాళ్ళకి లైవ్లీహుడ్ అనేది ఫుల్గా పోయినట్టు అలా ఉండకూడదు అనమాట. ఇలాంటి విషయాలన్నీ కూడా కన్సిడర్ చేయాలి. అది అప్రోప్రియేట్ గవర్నమెంట్ కన్సిడర్ చేస్తుంది రిపోర్ట్స్ అన్నీ అయిపోయిన తర్వాత. The decision of the appropriate government shall be made available in the local language. తర్వాత కన్సిడర్ చేసిన తర్వాత అప్పుడు ఒక డెసిషన్ తీసుకుంటుంది అనమాట, ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తారా లేదా అని. డెసిషన్ ఆఫ్ ద appropriate government shall be made available in the local language to the panchayat, municipality, municipal corporation as the case may be, and the officers of the district collector, sub-divisional magistrate, tahsildar in the affected area shall be published in the affected area in such manner as may be prescribed and uploaded on websites of the appropriate government. అప్పుడు ఏంటి, ఇవన్నీ ఎగ్జామిన్ చేసిన తర్వాత ఒక డెసిషన్కి వస్తారు కదా. ఎగ్జామిన్ చేసిన తర్వాత అప్రోప్రియేట్ గవర్నమెంట్ ఒక డెసిషన్కి వచ్చిన తర్వాత ఆ డెసిషన్ని మళ్ళీ ఆ ఎఫెక్టెడ్ ఏరియాలో మున్సిపాలిటీ, గ్రామ సభ, పంచాయత్, మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్స్లోన లోకల్ లాంగ్వేజ్లో పబ్లిష్ చేయాలి. ఇంకా డిస్ట్రిక్ట్ కలెక్టర్, సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్, తహసీల్దార్ వాళ్ళ ఆఫీసెస్లో కూడాను పబ్లిష్ చేయాలి. ఇంకా గజెట్లో కూడా అప్రోప్రియేట్ గవర్నమెంట్ అప్లోడ్ చేయాలన్నమాట. ప్రొవైడెడ్ దట్ వేర్ ద ల్యాండ్ ఈస్ బ్రాట్ టు బి acquired for purposes as specified under 2(2), appropriate government shall also ensure ascertain as to whether prior consent of the affected families as required under provision to section subsection 2 has been obtained in the manner may be prescribed. అంటే
provided that where the land is brought to be acquired for purposes specified in section 2 subsection 2, the appropriate government shall ascertain as to whether the prior consent of the affected families as required under proviso 2 section 2 subsection 2 has been obtained in the manner as may be prescribed. ఇంకా ఏంటంటే అప్రోప్రియేట్ గవర్నమెంట్ ప్రియర్ కన్సెంట్ అనేది ప్రొవిజో టు సెక్షన్ 2 సబ్సెక్షన్ 2లో అంటే ఏంటి, ప్రైవేట్ పర్సన్స్ అయినట్లయితే ల్యాండ్ ఎక్విజిషన్ చేసినట్లయితే 80% ఆఫ్ ద ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ కన్సెంట్ కావాలి. అదే పబ్లిక్ అయినట్లయితే, గవర్నమెంట్ అయినట్లయితే 70% ఆఫ్ ద ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ కన్సెంట్ ఉండాలి. ఇవన్నీ ఉన్నాయో లేదో కూడా అప్రోప్రియేట్ గవర్నమెంట్ ఎన్షూర్ చేసుకుంటుంది అనమాట. Section 9. Exemption from social impact assessment. Where the land is proposed to be acquired, invoking urgency. Under provisions of Section 40, the appropriate government may exempt undertaking social impact assessment. అంటే అర్జెన్సీ సిచ్యువేషన్ ఉన్నట్లయితే సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది అక్కర్లేదు అని సెక్షన్ 9 చెప్తుంది అనమాట. సెక్షన్ 40. స్పెషల్ ప్రొవిజన్ ఇన్ కేస్ ఆఫ్ అర్జెన్సీ టు acquire land in certain cases. Subsection 1. In cases of urgency, whenever the appropriate government so direct, the collector, though no such award has been made, may on expiry of 30 days from the publication of the notice mentioned under section 21 take possession of any land needed for public purpose, and such land shall be thereupon were absolutely in the government and free from all encumbrances. అక్కడ అర్జెన్సీ కాబట్టి ఏంటంటే 21 ప్రకారం నోటీస్ ఇస్తారు. నోటీస్ ఇచ్చిన నుండి 30 days లోపు ఆ ల్యాండ్ని గవర్నమెంట్ ఎక్వైర్ చేసేస్తుంది అనమాట. గవర్నమెంట్కి ఎక్వైర్ చేసే ల్యాండ్ మీద అబ్సల్యూట్ రైట్స్ ఉంటాయి. The powers of appropriate government under section 40 subsection 1 shall be restricted to the minimum area required for defense of India or national security or any emergencies arising out of natural calamities or any other emergency with approval of the government. అంటే ఇక్కడ 40 ప్రకారం సెక్షన్ 40 సబ్సెక్షన్ 1 ప్రకారం దేనికంటే డిఫెన్స్ ఆఫ్ ఇండియాకి, నేషనల్ సెక్యూరిటీకి, ఇంకా నేషనల్ కెలామిటీస్ అయ్యేటప్పుడు ఎమర్జెన్సీకి, ఇంకేమైనా అదర్ ఏమైనా పార్లమెంట్ అప్రూవల్ చేస్తే వాటికి మాత్రమే సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది ఉండదు. దానికి సెక్షన్ 21 ప్రకారం నోటీస్ ఇస్తారు. నోటీస్ ఇచ్చిన నుండి 30 days అయిపోయిన తర్వాత అప్రోప్రియేట్ గవర్నమెంట్కి అబ్సల్యూట్ రైట్ అనేవి ఉంటాయి. ప్రొవైడెడ్ దట్ ద కలెక్టర్ షల్ నాట్ టేక్ పొజిషన్ ఆఫ్ ఎనీ building or part of building under section 40 subsection 2 without giving to the occupier thereof at least 48 hours notice of his intention to do so, or such longer notice as may be reasonably sufficient to ensure such occupier be removed his movable property from such building without unnecessary inconvenience. ఒకవేళ ఏమైనా బిల్డింగ్ అయినా పార్ట్ ఆఫ్ బిల్డింగ్ అయినట్లయితే కలెక్టర్ ఏం చేయాలంటే సెక్షన్ 40 ప్రకారం ఏదైనా పొజిషన్ ఎక్వైర్ చేయాలి. సెక్షన్ 42లో 40 సబ్సెక్షన్ 2లో ఏం చెప్పారు అంటే అర్జెన్సీ కావాల్సినవి అన్నీ చెప్పారు కదా. అర్జెన్సీకి కావాల్సినవి కానీ ఇన్ కేస్ ఆఫ్ ఏవైనా అవి బిల్డింగ్స్ అయినా పార్ట్ ఆఫ్ బిల్డింగ్స్ అయినట్లయితే ల్యాండ్ని ఎక్వైర్ చేసేటప్పుడు 48 hours నోటీస్ అనేది ఇవ్వాలన్నమాట. ఎందుకంటే 48 hours అని అంతకంటే కొంచెం ఎక్కువైనా టైం ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న ఏవైనా మూవబుల్ ప్రాపర్టీస్ ఆ బిల్డింగ్ నుండి తీసుకోవాలనుకుంటే వాళ్ళకి తీసుకునే ఆపర్చునిటీ అనేది ప్రొవైడ్ చేయాలి. బిఫోర్ టేకింగ్ పొజిషన్ ఆఫ్ ఎనీ ల్యాండ్ అండర్ సెక్షన్ 40 or subsection 2, the collector shall tender payment of 80% of compensation such land
as estimated by him to the person affected entitled thereto. అప్పుడు పొజిషన్ తీసుకునేటప్పుడు వాళ్ళకి 80% ఆఫ్ ద ల్యాండ్ పేమెంట్ అనేది ఇవ్వాలన్నమాట, కాంపన్సేషన్ని. 80% ఆఫ్ ద కాంపన్సేషన్ అనేది పొజిషన్ తీసుకునేటప్పుడే ఇచ్చేయాలి. బిఫోర్ టేకింగ్ పొజిషన్ ఆఫ్ ఎనీ ల్యాండ్, అంటే ఇది అర్జెన్సీ అయినా సరే పొజిషన్ తీసుకునే లోపే 80% ఆఫ్ ద కాంపన్సేషన్ ఇచ్చేయాలి. ఫస్ట్ కాంపన్సేషన్ ఇచ్చిన తర్వాతనే పొజిషన్ అనేది తీసుకోవాలన్నమాట. An additional compensation of 75% of the total compensation as determined under section 27 shall be paid by the collector in respect of land and property of the property for acquisition which proceedings have been initiated under section 40 subsection 1. అంటే ఇంకా అడిషనల్గా an additional compensation of 75% of the total compensation determined under section 27 shall be paid by the collector in respect of land property acquisition of which the proceedings have been initiated under section. ఇంకా అడిషనల్గా 75%, అంటే ముందే 80% ఆఫ్ ద కాంపన్సేషన్ ఇవ్వాలి. వాళ్ళ కాంపన్సేషన్ కంటే ఇంకా అడిషనల్గాను 75% అనేది ఇవ్వాలన్నమాట. ప్రొవైడెడ్ దట్ నో అడిషనల్ కాంపన్సేషన్ షల్ బి required to be paid in case of project is on that the affects the sovereignty, provided that no additional compensation will be required to be paid in case of project is one that affect the sovereignty and integrity of India, the security and strategic interest of the state or relations with foreign states. కానీ జనరల్గా అర్జెన్సీ అయినప్పుడైతే 75% జనరల్గా కాంపన్సేషన్తో పాటు అడిషనల్ కాంపన్సేషన్ అనేది కూడా ఇస్తారు. కానీ అడిషనల్ కాంపన్సేషన్ అనేది సోవర్నిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద నేషన్, సెక్యూరిటీ అండ్ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్, ఆ రిలేషన్స్ విత్ ఫారిన్ స్టేట్స్, వీటికి సంబంధించి ల్యాండ్ ఎక్విజిషన్ చేసినట్లయితే అడిషనల్ కాంపన్సేషన్ అనేది ఇవ్వక్కర్లేదు. Chapter 3 Chapter 3 Special Provision to Safeguard Food Security. Section 10 Special Provision to Safeguard Food Security. Subsection 1 Save as otherwise provided in Section 10 Subsection 2 No irrigated multi-cropped land shall be acquired under this Act. అంటే ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ కింద మల్టీ క్రాప్డ్ ల్యాండ్ని ఎక్విజిషన్ చేయకూడదు అనమాట. ల్యాండ్ ఎక్విజిషన్ చేయకూడదు. మల్టీ క్రాప్డ్ ల్యాండ్ ఉన్నట్లయితే వాటిని ల్యాండ్ ఎక్విజిషన్ చేయకూడదు అని సెక్షన్ 10 సబ్సెక్షన్ 1 చెప్తుంది. సచ్ ల్యాండ్ మే బి ఎక్వైర్డ్ సబ్జెక్ట్ టు కండిషన్ దట్ ఇట్ ఈస్ బీయింగ్ డన్ అండర్ ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్ యాజ్ ఏ డిమాన్స్ట్రబుల్ లీస్ట్ రిసార్ట్. ఒకవేళ అవసరమైతే లాస్ట్ రిసార్ట్ కన్నా తీసుకోవాలి తప్ప ఒకవేళ ఎనీ ఆల్టర్నేషన్ ఉన్నట్లయితే తీసుకోకూడదు. వెనెవర్ మల్టీ క్రాప్ ఇరిగేషన్ ల్యాండ్ ఈజ్ ఎక్వైర్డ్ an equivalent area of cultivated wasteland shall be developed for agricultural purposes or an amount of equivalent to the value of the land acquired shall be deposited with the appropriate government for investment in agriculture to enhance the food security. ఒకవేళ మల్టీ క్రాప్ ల్యాండ్ ఏమైనా ఎక్వైర్ చేసినట్లయితే దానికి ఈక్వలెంట్గా ఉండే కల్టివేట్ వేస్ట్ ల్యాండ్ ఏదైనా ఉంటే దాన్ని డెవలప్ చేయాలి అగ్రికల్చర్గా. అండ్ షల్ బి డిపాజిటెడ్ విత్ అప్రోప్రియేట్ గవర్నమెంట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ అగ్రికల్చర్ టు ఎన్హాన్స్ ద ఫుడ్ సెక్యూరిటీ. అంటే మల్టీ క్రాప్ ల్యాండ్ వలన ఫుడ్ సెక్యూరిటీ అనేది వస్తుంది, బాగా పంటలు పండుతాయి కాబట్టి. అది ఒకవేళ ఎక్వైర్ చేశారంటే దానికి ఆల్టర్నేటివ్గానే ప్రొవిజన్ అనేది ఉండాలన్నమాట. అంటే మనకి ఫుడ్ సెక్యూరిటీ ఉండాలి కాబట్టి. ఎక్సెప్షన్ రైల్వేస్, హైవేస్, మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్స్, ఇరిగేషన్ కెనల్స్, పవర్ లైన్స్ అండ్ అదర్ రిలేటెడ్ లైక్ దట్. అలాంటి సిచ్యువేషన్లో అయితే మల్టీ క్రాప్ ల్యాండ్ అయినా సరే తీసుకోవచ్చు అనమాట.
exception to 10, railways, highways, major district roads, irrigation canals, పవర్ లైన్స్, వీటికైతే మల్టీ క్రాప్ ల్యాండ్స్ కూడా తీసుకోవచ్చు అన్నమాట. దీనికి మళ్ళీ వేరేగాను సేఫ్ గార్డ్ ఫర్ ఫుడ్ సెక్యూరిటీ అలాంటివి చేయాల్సిన నెసెసిటీ లేదు అప్రోప్రియేట్ గవర్నమెంట్. చాప్టర్ 4 నోటిఫికేషన్ అండ్ అక్విజిషన్. సెక్షన్ 11 publication of preliminary notification and power of officers thereupon. Whenever it appears to the appropriate government that the land in any area is required or likely to be required for public purpose, the preliminary notification to that effect, along with details of the land to be acquired in rural and urban areas, shall be published in the following manner. అంటే ఎక్కడైనా ల్యాండ్ ఎక్వైర్ చేయాలనుకుంటే ఫస్ట్ ప్రిలిమినరీ నోటిఫికేషన్ అనేది ఇవ్వాలన్నమాట. మేము ఈ పర్టికులర్ ఏరియాలో తీసుకున్నాము అని. అది ఎలా ఇవ్వాలంటే ఇన్ అఫీషియల్ గజెట్, ఇన్ 2 daily newspapers circulated in the locality of such area, of which shall be in regional language. అంటే ఏ ఏరియాలోనైతే ల్యాండ్ ఎక్వైర్ చేయాలనుకుంటున్నారో ఆ ఏరియాలోన ఆ లీగల్ లాంగ్వేజ్లో 2 daily newspapersలోన సర్క్యులేట్ చేయాలి. In the local language in the panchayat, municipality or municipal corporation as the case may be, and the offices of the district collector, sub-divisional magistrate and tahsildar. అక్కడ లోకల్ ఏరియాస్లో కూడా లోకల్ ఏరియాస్లోన పబ్లిష్ చేయాలి, ఇంకా ఆఫీసెస్లో కూడా పబ్లిష్ చేయాలి. అదే డిస్ట్రిక్ట్ కలెక్టర్, సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్, తహసీల్దార్ ఆఫీసెస్ ఆఫ్ ఎఫెక్టెడ్ ఏరియాస్లో కూడా. ఇంకా అప్రోప్రియేట్ గవర్నమెంట్ కూడా వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. In the affected areas in such manner as may be. ఇంకా ఏదైనా నెసరీ ఉంటే ఆ పర్టికులర్ ఏరియాలో కూడా affected ఏరియాలో. The notification issued under section 11 subsection 1 shall also contain a statement on nature of the public purpose involved, the reasons necessitating the displacement of affected persons, summary of the social impact assessment report, particulars of administrator's appointment for purpose of rehabilitation and resettlement under section 43. ఈ నోటిఫికేషన్లో ఏముంటాయంటే షల్ కంటైన్ ఏ స్టేట్మెంట్ ఆన్ నేచర్ ఆఫ్ పబ్లిక్ పర్పస్ ఇన్వాల్వ్డ్. ఏ పర్పస్ కోసం అంటే మనకి సెక్షన్ 2 సబ్సెక్షన్ 1లో చెప్పాం కదా, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్కి, ఇంకా అగ్రికల్చర్ పర్పసెస్, అలా నెంబర్ ఆఫ్ లిస్ట్ ఉన్నాయి. ఆ లిస్ట్లో ఉన్న ఏ పర్పస్కి అనేది అది మెన్షన్ చేయాలన్నమాట నోటిఫికేషన్లో. రీజన్స్ నెసెసిటేటింగ్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఎఫెక్టెడ్ పర్సన్స్, అక్కడ నుండి మిమ్మల్ని ఎందుకు డిస్ప్లేస్ చేయాలనుకుంటున్నాం అంటే ల్యాండ్ ఎందుకు ఎక్వైర్ చేసుకుంటున్నాము, ఎందుకు నెసెసిటీ ఏంటి అంటే ఈ పర్టికులర్ ఏదో ప్రాజెక్ట్ కడుతున్నాము అని చెప్పడం. సమ్మరీ ఆఫ్ సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ రిపోర్ట్, అంటే సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది రిపోర్ట్ అనేది ప్రిపేర్ చేశారు కదా, అంటే విత్ కన్సల్టేషన్ విత్ ద గ్రామ పంచాయత్ ఆర్ మున్సిపాలిటీ ఆర్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళతో కన్సల్ట్ చేసి వాళ్ళ ఒపీనియన్ తీసుకొని ఒక రిపోర్ట్ చేశారు. ఆ రిపోర్ట్ అండ్ ద పర్టికులర్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్ అపాయింటెడ్ ఫర్ పర్పస్ ఆఫ్ రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్. అంటే ఇప్పుడు ఏంటి, ఇక్కడ నోటిఫికేషన్ ఇచ్చారు కదా, వాళ్ళకి ఏమైనాను రీహాబిలిటేషన్ రీసెటిల్మెంట్కి ఏమైనాను గ్రైవెన్సెస్ హెల్ప్ కావాలి అనుకుంటే వాళ్ళ కోసం అని అడ్మినిస్ట్రేటర్ని అపాయింట్ చేశారని ఆ అడ్మినిస్ట్రేటర్ పర్టికులర్స్ అనేవి మెన్షన్ చేస్తారన్నమాట. సబ్సెక్షన్ 4 no person shall make transaction or cause of any transaction of land specified in the preliminary notification or create any encumbrances on such land from the date of publication of such notification till such time as the proceedings under chapter 4 are completed. అంటే ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇచ్చిన నుండి ఆ ల్యాండ్ మీద ఎటువంటి ట్రాన్సాక్షన్స్ కూడా జరగకూడదు అనమాట. అలినేషన్స్ ఏవి అవ్వకూడదు, ఎటువంటి ట్రాన్సాక్షన్స్ కూడా జరగకూడదు. ప్రొవైడెడ్ దట్ ద కలెక్టర్ మే ఆన్ అప్లికేషన్ మేడ్ అండర్ ద ఓనర్ ఆఫ్ ద ల్యాండ్ సో నోటిఫైడ్
exempt from special circumstances to be recorded in writing, and such honor from operation of section 11 subsection 4. కానీ ఎగ్జామ్షన్ కావాలంటే కలెక్టర్కి మనం అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట. అప్పుడు రీజనబుల్గా ఉన్నాయని అనుకుంటే కలెక్టర్ ఎగ్జామ్షన్ ఇస్తారు. అంటే ఏమైనా ఇమీడియట్ ఏమైనా మెడికల్ కోసమైనా, లేకపోతే పిల్లల ఎడ్యుకేషన్, మ్యారేజ్ అలాంటి విషయాలు ఉండేటప్పుడు ఇమీడియట్ కావాలి కాబట్టి అప్పుడు ఎగ్జామ్షన్ అనేది స్పెషల్ సర్కమ్స్టాన్సెస్లో కలెక్టర్ ఇస్తారు. ప్రొవైడెడ్ ఫర్దర్ దట్ ఎనీ లాస్ ఆర్ ఇంజురీ సఫర్డ్ బై ఎనీ పర్సన్ డ్యూ టు హిస్ willful violation of this provision shall not be made up by the collector. Any loss or injury suffered by any person due to his willful violation of this provision shall not be made up by the collector. Subsection 5. After issuance of notice under Section 11, subsection 1, the collector shall, before the issuance of declaration under Section 19, undertake and complete the exercise of updating of land records as published within a period of 2 months. అంటే ఇలా ల్యాండ్ ఎక్విజిషన్ అది చేసేటప్పుడు వితిన్ డిక్లరేషన్ ఇచ్చే ముందే ఏం చేస్తారంటే రికార్డ్స్ అన్నీ కూడాను అప్డేట్ చేసుకుంటారనమాట. అంటే ఎవరు పేరు మీద ఈ ల్యాండ్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఫస్టే అప్డేట్ వితిన్ 2 months లోపే అప్డేటెడ్ ద ల్యాండ్ ఆఫ్ ప్రిస్క్రైబ్డ్ వితిన్ ఏ పీరియడ్ ఆఫ్ 2 months. Subsection 5. After issuance of notice under Section 11, subsection 1, the collector shall, before issuance of declaration under Section 19, Section 19 ప్రకారం డిక్లరేషన్ అనేది ఇస్తారు. దానికంటే డిక్లరేషన్ ఇచ్చే కంటే ముందే ఏం చేస్తారనంటే undertake and complete the exercise of undertaking of land records prescribed within 2 months. ఇచ్చే కంటే ముందే 2 months లోపే వాళ్ళవి ల్యాండ్ రికార్డ్స్ అన్ని కూడా అప్డేట్ చేస్తారనమాట. అప్డేట్ చేసిన తర్వాత డిక్లరేషన్ అనేది ఇస్తారు. సెక్షన్ 14. ల్యాబ్స్ ఆఫ్ సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ రిపోర్ట్. వేర్ ద ప్రిలిమినరీ నోటిఫికేషన్ అండర్ సెక్షన్ 11 ఈజ్ నాట్ ఇష్యూడ్ వితిన్ 12 months from the date of appraisal of social impact assessment report submitted by the expert group under Section 7, such report shall be deemed to be have lapsed and fresh social impact assessment report shall be required to be undertaken prior to acquisition of proceedings under Section 11. Under Section 14 ఏం చెప్తుందంటే lapse of social impact assessment report. ప్రిలిమినరీ నోటిఫికేషన్ అండర్ సెక్షన్ 11 కింద ఇవ్వాలంటే అది ఎప్పుడుంట ఇవ్వాలి? సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ సెక్షన్ 14. ల్యాబ్స్ ఆఫ్ సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ రిపోర్ట్. ప్రిలిమినరీ నోటిఫికేషన్ అండర్ సెక్షన్ 11 ప్రకారం ఇవ్వాలి అంటే ఎప్పటిలోగా ఇవ్వాలి అంటే వితిన్ 12 months ఫ్రమ్ ద డేట్ ఆఫ్ అప్రైజల్ ఆఫ్ సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ రిపోర్ట్ సబ్మిటెడ్ బై ద ఎక్స్పర్ట్ గ్రూప్ అండర్ సెక్షన్ 7. సో ఎక్స్పర్ట్ గ్రూప్ ఇచ్చిన రిపోర్ట్ నుండి వితిన్ 12 months లోపు ఈ ప్రిలిమినరీ నోటిఫికేషన్ సెక్షన్ 11 అనేది ఇవ్వాలన్నమాట. ఒకవేళ 12 months దాటినట్లయితే మళ్ళీ ఫ్రెష్గాను సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది కండక్ట్ చేయాలి. ప్రొవైడెడ్ దట్ ద అప్రోప్రియేట్ గవర్నమెంట్ షల్ హ్యావ్ పవర్ టు ఎక్స్టెండ్ ద పీరియడ్ ఆఫ్ 12 months ఇఫ్ ఇట్ ఈస్ ఒపీనియన్ సర్కమ్స్టాన్సెస్ ఎక్సిస్ట్ జస్టిఫైయింగ్ ద సేమ్. కానీ మళ్ళీ ఇక్కడ కండోనేషన్ డిలే అనమాట.
ఒకవేళ కోర్ట్ ఫీల్ అయింది అనుకోండి, ఈ డిలే అనేది జస్టిఫైబులే, కొన్ని సర్కమ్స్టాన్సెస్ వలన అలా అయిందని ఓపెన్ అయినట్లయితే ఇంకో 12 months అనేది ఎక్స్టెండ్ చేసుకుంటుంది. ప్రొవైడెడ్ ఫర్దర్ దట్ షల్ బి రికార్డెడ్ ఇన్ రైటింగ్. ఓకే, ఇలా ఎక్స్టెండ్ చేసేటప్పుడు దాన్ని రికార్డ్ ఇన్ రైటింగ్లో ఉండాలి. దాన్ని మళ్ళీ ఏం చేయాలంటే మళ్ళీ నోటిఫైడ్ ఏరియాస్లో మళ్ళీ పబ్లిష్ చేయాలి. అంటే ఎఫెక్టెడ్ ఏరియాస్లో అంటే పంచాయత్, మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్ అండ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్, సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్, తహసీల్దార్ ఎఫెక్టెడ్ ఏరియాస్లో పబ్లిష్ చేయాలి. ఇంకా అఫీషియల్ గెజెట్లో కూడా అప్లోడ్ చేయాలన్నమాట. ఆఫ్టర్ ఇష్యూయన్స్ ఆఫ్ నోటిఫికేషన్, authorities have to prepare rehabilitation and resettlement scheme for prescribing further corrections to be carried out in the land survey, hearing the objections under section 14. ఈ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఏం చేస్తారంటే అథారిటీస్ వాళ్ళు, ఇక్కడ అథారిటీస్ నోటిఫికేషన్లోనే అథారిటీ కూడా ఉంటారు కదా, అథారిటీ ఏం చేస్తారంటే ప్రిపేర్ రీహాబిలిటేషన్ రీసెటిల్మెంట్ స్కీమ్ అనేవి ప్రిపేర్ చేస్తారు. ఇంకా ఫర్దర్గా కరెక్షన్స్ టు బి క్యారీడ్ అవుట్ ఇన్ ల్యాండ్ సర్వే, ల్యాండ్ సర్వేలలో కరెక్షన్స్ ఏమైనా ఉంటే చేస్తారు. హియరింగ్ ద అబ్జెక్షన్స్ అండర్ సెక్షన్ 15. ఇక్కడ అదే ఏదైనా నోటిఫికేషన్ ఇచ్చారంటే మళ్ళీ వాళ్ళు అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే రైట్ చేస్తారు కదా, అలాంటివి హియరింగ్ అనేవి సెక్షన్ 15 ప్రకారం చేస్తారు. Section 16. Preparation of rehabilitation and resettlement scheme by authorities. Section 16 ప్రకారం preparations అవి చేస్తారు by the authorities. Section 17. Review of rehabilitation and resettlement scheme. Collector shall review the draft of scheme. The collector shall submit the draft rehabilitation and resettlement scheme with his suggestions to the commissioner for approval of the scheme. కలెక్టర్ ఏం చేస్తారంటే రివ్యూ చేస్తారు డ్రాఫ్ట్ స్కీమ్ని. రివ్యూ చేసిన తర్వాత ఈ కలెక్టర్ ఆ ఒపీనియన్ని సబ్మిట్ చేస్తారు ఎవరికంటే కమిషనర్ ఫర్ అప్రూవల్ ఆఫ్ ద స్కీమ్కి. రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ స్కీమ్ని రివ్యూ చేసేది కలెక్టర్. ఆ రిపోర్ట్ని సబ్మిట్ చేయడం అనేది, సజెషన్స్ పంపించడం అనేది కమిషనర్కి కలెక్టర్ పంపిస్తారు ఫర్ అప్రూవల్ ఆఫ్ ద స్కీమ్. సెక్షన్ 18. అప్రూవ్ రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ స్కీమ్ టు బి మేడ్ పబ్లిక్. సెక్షన్ 18. అప్రూవ్ రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ స్కీమ్ టు బి మేడ్ పబ్లిక్. తర్వాత అప్రూవల్ వచ్చింది అనుకోండి, కమిషనర్కి కలెక్టర్ పంపిస్తారు కదా అప్రూవల్కి. సెక్షన్ 18. అప్రూవ్ రీహాబిలిటేషన్ రీసెటిల్మెంట్ స్కీమ్ టు బి మేడ్ పబ్లిక్ అంటే సెక్షన్ 17లో కలెక్టర్ రివ్యూ చేసి రీహాబిలిటేషన్ రీసెటిల్మెంట్ స్కీమ్ రివ్యూ చేసి కమిషనర్కి అప్రూవల్కి పంపిస్తారు. అప్రూవల్ వచ్చిన తర్వాత దాన్ని పబ్లిక్ మేడ్ టు ద పబ్లిక్ అంటే పబ్లిక్కి అవైలబిలిటీగా ఉంచుతారనమాట. Publication of declaration and summary of the rehabilitation and resettlement. Collector shall publish the summary of the rehabilitation and resettlement scheme and with draft declaration. ఈ సమ్మరీని కలెక్టర్ పబ్లిష్ చేస్తారన్నమాట. Requiring body shall deposit the amount promptly so as to enable the appropriate government to publish the declaration within a period of 12 months from the date of publication of preliminary notification under section 11. Preliminary notification వచ్చిన నుండి within 12 months లోపు అన్నమాట. Requiring body shall deposit the amount promptly so as to enable the appropriate government to publish the declaration.
అంటే డిపాజిట్ అన్నీ కూడా అవైలబిలిటీగా ఉండాలన్నమాట. అంటే వాళ్ళకి కాంపెన్సేషన్ పే చేయడానికి, రీహాబిలిటేషన్, రీసెటిల్మెంట్స్ ప్రొవైడ్ చేయడానికి. Section 21. Notice to persons interested. Collector shall publish the public notice on his website and cause public notice to be given at a convenient places on or near the land to be taken, stating that the government intends to take possession of the land and that claims to the compensation and rehabilitation resettlement for all interests in such land may be made to him. కలెక్టర్ ఏం చేస్తారంటే షల్ పబ్లిష్ ద పబ్లిక్ నోటీస్ ఇన్ హిస్ వెబ్సైట్ అండ్ కాజ్ ద పబ్లిక్ నోటీస్ టు బి గివెన్ టు ద కన్వీనియంట్ ప్లేసెస్. అంటే ఎక్కడైతే ఎఫెక్టెడ్ ఏరియా ఉంటుందో public notice to be given at convenient places on or the land to be taken, stating that the government intends to take possession. అంటే ఈ అదే ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఎవరుంటారో, అదే ఎఫెక్టెడ్ పర్సన్స్ ఎవరుంటారో వాళ్ళకి నోటీస్ అనేది ఇస్తుంది, వెబ్సైట్లో కూడా పెడతారనమాట. ఇంకా పొజిషన్ అనేది గవర్నమెంట్ తీసుకుంటుంది, గవర్నమెంట్ ఇంటెంట్స్ టు టేక్ పొజిషన్ తీసుకుంటుంది అని చెప్తారు. దట్ claims to compensation and rehabilitation settlement for all merits in such land may be made to him. అంటే మీకు రీహాబిలిటేషన్, రీసెటిల్మెంట్ అండ్ కాంపన్సేషన్ ఇస్తామని చెప్తారనమాట ఈ వెబ్సైట్లో. మీకు ఇంత వస్తాయి ఈ పర్టికులర్ ఏరియాలో నోటీస్ అనేది ఇస్తారు పర్సన్స్ ఇంట్రెస్టెడ్కి. పబ్లిక్ నోటీస్ రిఫర్డ్ అండర్ సెక్షన్ 20 subsection 1 shall state the particulars of the land so needed and require all persons interested in the land to appear personally or by agent or advocate before the collector at the time and place mentioned in the public notice, not being less than 30 days and not more than 6 months after the date of publication of notice, and to state the nature of their respective interest in the land and the amount and particulars of their claims of compensation for such interest, their claims and rehabilitation resettlements along with their objections, if any, to the measurements made under section 20. అంటే ఇక్కడ నోటీస్ అనేది, పబ్లిక్ నోటీస్ అనేది సెక్షన్ 20 సబ్సెక్షన్ 1 ప్రకారం ఇచ్చారు కదా, అందులో ఏ పర్టికులర్స్ ఉన్నాయో వాళ్ళు ఎఫెక్టెడ్ పర్సన్స్ ఆర్ ఇంట్రెస్టెడ్ పర్సన్స్ వాళ్ళు ఐదర్ పర్సనల్లీ ఆర్ బై ఏజెంట్ ఆర్ త్రూ అన్ అడ్వకేట్ బిఫోర్ ద కలెక్టర్ అనేవాళ్ళు అపేర్ అవ్వాలి పర్టికులర్ టైం అండ్ పర్టికులర్ ప్లేస్లో అని మెన్షన్ చేస్తారనమాట. ఆ నోటీస్ ఇచ్చిండండి నాట్ లెస్ దెన్ 30 days, అంటే అట్లీస్ట్ 30 days పీరియడ్ ఉండాలన్నమాట ఇంట్రెస్టెడ్ పర్సన్స్ కలెక్టర్ ముందు అపేర్ అవడానికి. అండ్ నాట్ మోర్ దెన్ 6 months, అంటే ఈ నోటీస్ ఇచ్చిన నుండి 31 days నుండి 6 months లోపు అనమాట. పబ్లికేషన్ ఇచ్చిన నుండి వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే, వాళ్ళ క్లయింట్స్ అయినా ఏమైనా ఉంటే, అబ్జెక్షన్స్ ఉంటే వెళ్ళి చెప్పుకోవాలన్నమాట కలెక్టర్కి. ద కలెక్టర్ మే అండర్ సెక్షన్ 21 subsection 2 be made in writing and signed by the party or his agent. అదే ఇన్ రిటర్న్ లో ఉండాలి, పార్టీ అయినా ఆర్ ఏజెంట్ అయినా ఉండొచ్చు అనమాట, వెళ్ళొచ్చు. ద కలెక్టర్ షల్ ఆల్సో సర్వ్ నోటీస్ టు ద సేమ్ ఎఫెక్ట్ ఆన్ ఆక్యుపైర్ ఇఫ్ ఎనీ. ఓకే, సెక్షన్ 21 subsection 1 లో ఏం చెప్తారంటే, ఈ పర్టికులర్ ఇక్కడ మనకి వాళ్ళు సర్వే చేసిన తర్వాత ఈ పర్టికులర్ పర్సన్స్ ఈ ఏరియాలో ఉన్నారు అని, ఈ పొజిషన్లో వాళ్ళ రికార్డ్స్ ప్రకారం వీళ్ళు అని, ఈ రికార్డ్స్ ప్రకారం
ఏదైనా ల్యాండ్ గవర్నమెంట్ రికార్డ్స్ ప్రకారం పర్టికులర్ ఏరియా మేము ఎక్వైర్ చేసేటప్పుడు యాజ్ పర్ రికార్డ్స్ ఈ పర్టికులర్ పర్సన్స్ అని పబ్లిక్ నోటీస్ ఇస్తారు. ఆ నోటీస్లో ఎవరిదైనా ల్యాండ్ ఉన్నట్లయితే వాళ్ళ పొజిషన్లో ఉన్నా సరే మాది అనుకునేటప్పుడు ఏదైనా క్లైమ్ చేయాలి అనుకుంటే వాళ్ళు ఈ నోటీస్ ఇచ్చిన నుండి నాట్ లెస్ దెన్ 30 days బట్ నాట్ మోర్ దెన్ 6 months లోపు కలెక్టర్కి ఇన్ రిటర్న్గా అప్లికేషన్ పెట్టుకోవాలి. అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత అదర్ సైడ్ అంటే పొజిషన్లో ఉన్న వాళ్ళకి కలెక్టర్ నోటీస్ అనేది ఇస్తారనమాట. అప్పుడు బోత్ పార్టీస్ హియరింగ్ అనేది అవుతుంది. సెక్షన్ 23 ఎంక్వైరీ అండ్ ల్యాండ్ ఎక్విజిషన్ అవార్డ్ బై ద కలెక్టర్ ఆన్ ద డే సో ఫిక్స్డ్ ఆర్ ఎనీ అదర్ డే టు which the enquiry has been adjourned, the collector shall proceed to inquire into the objections, if any, which may person interested and into the value of the land at the date of publication of the notification and into respective interests of the persons claiming the compensation, rehabilitation, research shall be made awarded under his hand on true area of the land compensation as determined under section 27 along with the rehabilitation and resettlement award as determined under section 31 and which is of opinion should be allowed for the land. Okay. ఇక్కడ మనకి 21 ప్రకారం నోటీస్ టు పర్సన్స్ ఇంట్రెస్టెడ్ ఉంది కదా, ఎవరైనా అబ్జెక్షన్స్ పెట్టుకున్నట్లయితే ఎంక్వైరీ అనేది చేస్తారనమాట. ఎంక్వైరీ చేసిన తర్వాత ఎనీ అబ్జెక్షన్స్ అంటే ఎంక్వైరీ చేస్తారు, ఇంట్రెస్టెడ్ పర్సన్ దాన్ని బట్టి వాల్యూ చేస్తారు. At the date of publication of the notification respect to సెక్షన్ 21 ప్రకారం నోటీస్ టు పర్సన్స్ ఇంట్రెస్టెడ్ అని వెళ్ళేటప్పుడు ఎవరైనా అబ్జెక్షన్స్ రైజ్ చేస్తే సెక్షన్ 23 ప్రకారం ఎంక్వైరీ అనేది చేస్తారనమాట. ఆఫ్టర్ ఎంక్వైరీ అయిపోయిన తర్వాత అవార్డ్ అనేది పాస్ చేయడం జరుగుతుంది. అప్పుడు ఏంటంటే shall make an award under his hand of true area of the land compensation as determined under section 27 and section 31 that is rehabilitation resettlement award as determined under section 31 and which is of opinion should be allowed for the land. ఎందుకైతే ల్యాండ్ అలాట్ చేస్తున్నారు, see apportionment of the said compensation among all the persons known or believed to be interested in the land or whom or whose land has been informed whether or not they have respectively appeared before him. అంటే అందరికి కూడా అప్రోప్రియేట్ గాను కాంపన్సేషన్ అనేది పే చేస్తారు. Section 23A award of collector without enquiry in case of agreement of interested persons. Section 23A local provision AP state. Section 23A award of collector without enquiry in case of agreement of interested person. ఒకవేళ ఇంట్రెస్టెడ్ పర్సన్స్ కాంప్రమైజ్ అయిపోయినట్లయితే, అగ్రిమెంట్ చేసుకున్నట్లయితే ఎంక్వైరీ అనేది కండక్ట్ చేయక్కర్లేదన్నమాట. 24 ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాసెస్ అండర్ ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ 1894 shall be deemed to have been lapsed in certain cases. Section 24 is most important. Subsection 1 notwithstanding anything contained in this act, in any case of land acquisition proceedings
ఇనిషియేటెడ్ అండర్ ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ 1894. ఒకవేళ ఈ యాక్ట్తో ఏమి సంబంధం లేకుండా ల్యాండ్ ఎక్విజిషన్ ప్రొసీడింగ్స్ అనేవి ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ 1894 కింద జరిగినట్లయితే, ఇనిషియేషన్ చేసినట్లయితే, వేర్ నో అవార్డ్ అండర్ సెక్షన్ 11 ఆఫ్ ఓల్డ్ యాక్ట్ has been made, then all provisions of this act relating to determination of compensation shall apply. అవార్డ్ అనేది పాస్ చేయలేదు అనుకోండి, ఇనిషియేషన్ అనేది జరిగింది ల్యాండ్ ఎక్విజిషన్కి, కానీ అవార్డ్ మాత్రం పాస్ చేయలేదు అండర్ సెక్షన్ 11 ఆఫ్ ఓల్డ్ యాక్ట్. అలాంటి సిచ్యువేషన్లో Section 24. Land acquisition process under Land Acquisition Act 1894 shall be deemed to have lapsed in certain cases. ల్యాండ్ ఎక్విజిషన్ అనేది 1984లో చేశారు, కానీ ఏ సిచ్యువేషన్లో? సెక్షన్ 24. Land acquisition process under Land Acquisition Act 1894 shall be deemed to have been lapsed in certain cases. ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేశారు ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ 1894 ప్రకారం, కానీ కొన్ని సిచ్యువేషన్లో దాన్ని ల్యాప్స్ అయినట్టుగాను ల్యాప్స్ అయినట్టుగా ట్రీట్ చేయాలని చెప్తుంది అనమాట 24. Subsection 1. Notwithstanding anything contained in this act, in any case, the land acquisition proceedings initiated under Land Acquisition Act 1894 అంటే ల్యాండ్ ఎక్విజిషన్ ప్రొసీడింగ్స్ అనేవి ఇనిషియేషన్ అయిపోయింది అనమాట, స్టార్ట్ చేస్తారు. వేర్ నో అవార్డ్ అండర్ సెక్షన్ 11 ఆఫ్ ఓల్డ్ యాక్ట్ హ్యాస్ బీన్ మేడ్, దెన్ ఆల్ ద ప్రొసీడింగ్స్ ఆఫ్ దిస్ యాక్ట్ రిలేటింగ్ టు డిటర్మినేషన్ ఆఫ్ కాంపన్సేషన్ షల్ బి అప్లైడ్. ఒకవేళ సెక్షన్ 11 ప్రకారం అవార్డ్ పాస్ చేయనట్లయితే, ఈవెన్ తో ఇనిషియేషన్ ఆఫ్ ల్యాండ్ ఎక్విజిషన్ ప్రొసీడింగ్స్ స్టార్ట్ అయినా సరే, ప్రెసెంట్ యాక్ట్ ప్రకారమే కాంపన్సేషన్ అనేది ఇవ్వాలి. 2013 యాక్ట్ ప్రకారమే కాంపన్సేషన్ ఇవ్వాలని చెప్తుంది అనమాట. బి. వేర్ అన్ అవార్డ్ అండర్ సెక్షన్ 11 ఆఫ్ ఓల్డ్ యాక్ట్ హ్యాస్ బీన్ మేడ్, then such proceedings shall continue under provisions of the said Acquisition Act as if the said act has not been repealed. ఒకవేళ అవార్డ్ పాస్ చేసినట్లయితే ఓల్డ్ యాక్ట్ ప్రకారమే ఇవ్వాలన్నమాట, ఈ యాక్ట్ అసలు ఎనాక్ట్ అవ్వలేదని ట్రీట్ చేయాలి. Subsection 2. Notwithstanding anything contained in Section 24 subsection 1, in case of land acquisition proceedings initiated under Land Acquisition Act 1894, where an award under Section 11 has been made 5 years or more prior to the commencement of this act, but the physical position of the land has not been taken or the compensation has not been paid, the said proceeding shall be deemed to have been lapsed, and the appropriate government, if so chooses, shall initiate the proceeding such land acquisition afresh in accordance with the provisions of new act. కానీ సబ్సెక్షన్ 2లో ఏంటంటే, అవార్డ్ అనేది సెక్షన్ 11 ప్రకారం పాస్ చేశారు, కానీ ఫిజికల్ పొజిషన్ తీసుకోలేదు, అవార్డు కూడా ఇవ్వలేదు అనమాట, కాంపన్సేషన్ కూడా పే చేయలేదు. అలా అయితే డీమ్ టు బి ల్యాప్స్డ్ అని, ఒకవేళ మళ్ళీ ఎక్విజిషన్ చేయాలి అనుకుంటే, ఫిజికల్ పొజిషన్ తీసుకోవాలి అనుకుంటే న్యూ యాక్ట్ ని ఫాలో అవ్వాలి అని చెప్తుందన్నమాట. Provided that where an award has been made and a compensation in respect of majority of the landholders has not been accepted, then all the beneficiaries specified in the notification for acquisition under Section 4 of Old Act shall be entitled to compensation in accordance with the provisions of this Act. ఇక్కడ ఏంటంటే అవార్డ్ పాస్ అయింది, కాంపన్సేషన్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ యాక్సెప్ట్ చేయలేదు,
అలాంటి సిచ్యువేషన్లో ప్రెజెంట్ యాక్ట్ అనేది అప్లై అవుతుందన్నమాట సెక్షన్ 24 ప్రకారం. Provided that where the said award has been made 5 years or more prior to the commencement of this act, and compensation in respect of the majority of landholders has not been accepted, then all the beneficiaries specified in the notification for acquisition under section 4 of the act shall be entitled to compensation in accordance with the provisions of the new act. 5 years or more అవార్డ్ అనేది పాస్ చేశారు, కానీ మెజారిటీ ఆఫ్ ద ల్యాండ్ హోల్డర్స్ కాంపన్సేషన్ తీసుకున్నట్లయితే ఇప్పుడు న్యూ యాక్ట్ ప్రకారం వాళ్ళు కాంపన్సేషన్ అనేది తీసుకోవచ్చు. ప్రొవైడెడ్ ఫర్దర్ దట్ ఇన్ కంప్యూటింగ్ ద పీరియడ్ రిఫర్డ్ అండర్ సెక్షన్ 24 subsection 2, any period or periods during which the proceedings for acquisition of land were held on account of any order, stay or suspension or injunction issued by any court, or the period specified in the award of a tribunal for taking possession or such period where the possession has been taken but compensation is lying deposited in the court or in any designated account maintained for this purpose shall be excluded. ఒకవేళ ఏమైనా కోర్ట్ ప్రొసీడింగ్స్ అలా ఉన్నాయనుకోండి, అలాంటి సిచ్యువేషన్లో ఎంత పీరియడ్ అయితే కోర్ట్ ప్రొసీడింగ్స్ ఉన్నాయో వాటిని ఎక్స్క్లూడ్ చేసి రిమైనింగ్ పీరియడ్ మోర్ దెన్ 5 years ఉన్నాయా లేవా అని క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. The relevant case law is Indore Development Authority versus Mohan Lal and others, AR 2020, Supreme Court. Section 25. Period within which an award shall be made. Collector shall make an award within a period of 12 months from the date of publication of declaration under section 19, and if no award is made within that period, the entire proceedings for the acquisition of land shall be elapsed. అంటే కలెక్టర్ అవార్డ్ అనేది 12 months లోపు పాస్ చేయాలన్నమాట. ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ డిక్లరేషన్ అండర్ సెక్షన్ 19, and if no award is passed within that period, entire proceedings will be lapsed, provided that the appropriate government shall have power to extend the period of 12 more months if in its opinion circumstances exist justification the same. కానీ ఏం చేయాలంటే ఇన్ రైటింగ్ ఉండాలి, రీజన్స్ అనేవి మెన్షన్ చేయాలి, వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. Section 26. Determination of market value of land by the collector. Collector shall adopt the following criteria for assessing and determine the market value of the land. Namely, ఒకవేళ మార్కెట్ వాల్యూ అనేది ఒక స్టాంప్ యాక్ట్లో ఇండియన్ స్టాంప్ యాక్ట్ 1899లో రిజిస్ట్రేషన్ ఆఫ్ సేల్ డీడ్ ఆర్ అగ్రిమెంట్ టు సేల్ డీడ్లో మెన్షన్ చేసినట్లుంటే ఎంత వాల్యూ ఉందని దాన్ని కన్సిడర్ చేయొచ్చు. The average sale price for similar type of land situated in the nearest village or nearest area. ఒకవేళ అలాగా స్టాంప్ యాక్ట్లో లేనట్లయితే సిమిలర్ టైప్ ఆఫ్ ల్యాండ్ సేల్ అయినట్లయితే ఎంత ల్యాండ్ ఉంది ఆ ఏరియాలో ఉన్న విలేజ్ ఆర్ ఏరియాలో ఎంత ఉంటే దాన్ని కన్సెంట్ ఇస్తారు. తర్వాత ఈ ప్రైవేట్ కంపెనీస్ ఏంటంటే మేము ఇంత అమౌంట్ ఇస్తాము అంటే వాళ్ళ ల్యాండ్ కంటే ఈక్వల్ ఆర్ మోర్ దెన్ ద ల్యాండ్ వాల్యూ ఇస్తారని చెప్తారు. వాళ్ళు బార్గెన్ చేస్తారు కాబట్టి, నెగోషియేషన్ చేస్తారు కాబట్టి ఎంత అమౌంట్ అయితే అంత. అంటే ఏంటి, మార్కెట్ వాల్యూ ఉన్నంతేనా లేకపోతే మోరేనా, ఎక్కువైనా, ఏది హయ్యర్ అయితే అదనమాట. ప్రొవైడెడ్ అట్ ద డేట్ ఆఫ్ డిటర్మినేషన్ ఆఫ్ మార్కెట్ వాల్యూ shall be the date on which the notification is to be issued. అంటే ఈ మార్కెట్ వాల్యూ దేని బేస్ చేసుకోనంటే నోటిఫికేషన్ సెక్షన్ 11 ప్రకారం
ఇష్యూ చేస్తారు కదా, ఆ రోజుకి ఎంత మార్కెట్ వాల్యూ ఉంటే దాన్ని బట్టి కన్సిడర్ చేస్తారనమాట. Subsection 2, market value calculated as per section 26 subsection 1 shall be multiplied by a factor to be specified in the first schedule. First schedule batti multiply చేస్తారు. Where the market value under section 26 subsection 1 or subsection 2 cannot be determined for the reasons. ఒకవేళ అంటే 1లో ఏంటంటే ఇండియన్ స్టాంప్ యాక్ట్లో ఉండే మార్కెట్ వాల్యూ బట్టి అసర్టైన్ చేయడం, లేదా నియరెస్ట్ ఏరియాస్లో సిమిలర్ ఏరియాస్లో సేల్ అవుతుంటే అక్కడ ఎంత ఉందో దాన్ని బట్టి అసర్టైన్ చేయడం. ఒకవేళ ప్రైవేట్ కంపెనీస్ తీసుకున్నట్లయితే వాళ్ళు నెగోషియేట్ చేస్తారు కదా, వాళ్ళు నెగోషియేట్ చేసే దానిలో లేదా మార్కెట్ వాల్యూలో ఏది హయ్యర్ ఉంటే అది తీసుకోవటం అలా అయినా, లేకపోతే మార్కెట్ వాల్యూ క్యాలిక్యులేట్ మల్టిప్లయర్ విచ్ వాజ్ స్పెసిఫైడ్ ఇన్ ద ఫస్ట్ షెడ్యూల్ దాన్ని. ఇవి కూడా కెనాట్ బి డిటర్మైన్డ్, వీటిని ఏవి కన్సిడర్ చేయలేమో అనుకుంటే ల్యాండ్ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ సచ్ ఏరియా వేర్ ద ట్రాన్సాక్షన్ ఇన్ ద ల్యాండ్ ఆర్ రిస్ట్రిక్టెడ్ బై ఆర్ అండర్ ఎనీ అదర్ లా ఫర్ టైమ్ బీయింగ్ ఇన్ ఫోర్స్. అలాంటి ఏరియాలో రిస్ట్రిక్టెడ్ ఏరియాస్ ల్యాండ్ అయితే దాన్ని ఎవరు అసర్టైన్ చేయలేరు. అలాంటి ల్యాండ్ అయినా రిజిస్టర్డ్ సేల్ డీడ్ ఆర్ అగ్రిమెంట్ మెన్షన్డ్ ఇన్ ఫర్ సిమిలర్ ఏరియాస్ ఆర్ నాట్ అవైలబుల్ ఫర్ ఇమీడియట్లీ ప్రొసీడింగ్స్ 3 years. అంటే ఏవి సేల్ ట్రాన్సాక్షన్స్ ఏవి అవ్వట్లేదు అనుకోండి, లాస్ట్ 3 years నుండి ఏమీ డాక్యుమెంటేషన్ ఏమీ దొరకలేదు అనుకోండి, అలాంటి సిచ్యువేషన్ ద మార్కెట్ వాల్యూ హ్యాస్ నాట్ బీన్ స్పెసిఫైడ్ ఇన్ ఇండియన్ స్టాంప్ యాక్ట్. అలా కొన్ని ఏరియాస్లో అసలు మార్కెట్ వాల్యూ అనేది మెన్షన్ చేయనట్లయితే అలాంటి ఏరియాస్లో ద స్టేట్ గవర్నమెంట్ కన్సర్న్ షల్ స్పెసిఫై. ఒకవేళ ఆ ఏరియాస్లో ఇక్కడ ఏవి సేల్ ప్రొసీడింగ్స్ అవ్వలేదు, రికార్డ్స్ లేవు, ఇండియన్ స్టాంప్ యాక్ట్లో కూడా అక్కడ ల్యాండ్కి మార్కెట్ వాల్యూ ఏమీ లేనట్లయితే ఏం చేస్తుందంటే స్టేట్ గవర్నమెంటే ఫ్లోర్ ప్రైస్ ఆర్ మినిమం ప్రైస్ పర్ యూనిట్ ఆఫ్ ద ఏరియాని డిటర్మైన్ చేస్తుంది. డిటర్మైన్ చేసి ఎలా డిటర్మైన్ చేస్తుంది అంటే ఆ ఏరియాలో లేదు కదా, దానికి అడ్జాయినింగ్ ఏరియా ఏదైనా ఉన్నట్టయితే ఆ ఏరియాని బేస్ చేసుకొని ఇక్కడ ప్రైస్ అనేది ఫిక్స్ చేస్తుంది. Provided the collector shall, before initiation of any land acquisition proceedings in any area, take all necessary steps to revised and updated market value of the land on basis of prevalent market rate in that area. అంటే ఈ ప్రొసీడింగ్స్ స్టార్ట్ చేసే ముందే రికార్డ్స్ అన్ని కూడా అప్డేట్ చేస్తారనమాట. బేస్డ్ ఆన్ మార్కెట్ వాల్యూ రివైజ్డ్ అండ్ అప్డేటెడ్ మార్కెట్ వాల్యూ అనేవి ప్రొవైడ్ చేయాలి. ప్రొవైడెడ్ దట్ ద అప్రోప్రియేట్ గవర్నమెంట్ షల్ ensure that the market value determined for acquisition of any land or property of an educational institution established and administered by the religious or linguistic minority shall be such as would not restrict or abrogate the right of establish and administer the educational institutions of their choice. ఒకవేళ అప్రోప్రియేట్ గవర్నమెంట్ ల్యాండ్ ఎక్వైర్ చేయడం అనేది ఏదైనా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ which is that is administered, established and administered by the religious or linguistic minorities అయినట్లయితే వాళ్ళు వేరే దగ్గర పెట్టుకోవడానికి ఏమీ రిస్ట్రిక్షన్స్ ఇవ్వకూడదు అనమాట. వాళ్ళకి ఎక్కడ నచ్చితే వాళ్ళు వాళ్ళ చాయిస్ బట్టి వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. 27. Determination of amount of compensation. The collector having determined the market value of the land to be acquired shall calculate the total amount of compensation to be paid to the landowner whose the land has been acquired by including all assets attached to the land. అంటే ఆ ల్యాండ్ కాంపన్సేషన్తో పాటు ఆ ల్యాండ్కి అటాచ్ అయ్యి ఉన్నాయి అసెట్స్ని కూడా ఇంక్లూడ్ చేయాలన్నమాట. Section 28. Parameters to be considered by the collector in determination of the award. Collector అవార్డ్ని పాస్ చేసేటప్పుడు ఏ మ్యాటర్స్ని కన్సిడర్ చేయాలి అంటే మార్కెట్ వాల్యూ అండర్ సెక్షన్ 26
అండ్ అవార్డ్ అమౌంట్ ఇన్ అకార్డెన్స్ విత్ ద ఫస్ట్ అండ్ షెడ్యూల్ బేస్ చేసుకొని ఇవ్వాలన్నమాట. సెకండ్లీ, డ్యామేజ్ సస్టైన్డ్ బై ఎ పర్సన్ ఇంట్రెస్టెడ్ బై రీజన్ ఆఫ్ టేకింగ్ ఎనీ standing crops and trees which may be on the date of the time of the collectors taking possession. ఏమైనాను వాళ్ళ క్రాప్స్ అయిన ట్రీస్ ఏమైనా ఉంటే అవి పొజిషన్ తీసుకునేటప్పుడు ఉన్నట్లయితే వాటి డ్యామేజెస్ అవుతాయి కదా, ఎంత డ్యామేజ్ అయ్యిందో దాన్ని క్యాలిక్యులేట్ చేసి దాన్ని కూడా ఇంక్లూడ్ చేయాలి అవార్డులో. థర్డ్లీ, damage, if any, is sustained by the person interested at the time the collector taking in possession by reason of serving such land from his other land. అంటే వీళ్ళు కొంత ల్యాండ్ తీసుకున్నారు, ఈ ల్యాండ్ తీసుకోవడం వల్ల ఈ పక్కనున్న ల్యాండ్ కూడా అసలు ఇప్పుడు యూజ్ చేసుకునే ఛాన్స్ లేదనుకోండి, దాన్ని కూడా కన్సిడర్ చేయాలి. ద డ్యామేజ్, if any, sustained by the person interested at the time of collector's taking possession by reason of acquisition, injury affected his other properties, movable or immovable, in any other manner, or his earnings. అంటే ఆ ల్యాండ్ తీసుకోవడం వల్ల అది మూవబుల్ అన్నా ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అన్నా ఇంకా ఏమైనా లాస్ వస్తాయి అవి, ప్లస్ హిజ్ ఎర్నింగ్స్ అంటే ఆ ఏరియాలో ఏదైనా బిజినెస్ చేసుకున్నారు అనుకోండి, ఆ ఎర్నింగ్స్ అనేవి లాస్ అవుతారు కదా, డ్యామేజెస్ లాస్ అనేవి జరుగుతాయి, దాన్ని కూడా కన్సిడర్ చేయాలి కాంపెన్సేషన్. Fifthly, in consequence of acquisition of land by collector, the person interested in compelling to change his residence or place of business or reasonable expenses, if any, incidental to such change. అంటే వాళ్ళ బిజినెస్ ఏమైనాను చేంజ్ ఆఫ్ ప్లేస్ వలన, ప్లేస్ అయినా లేకపోతే బిజినెస్ అయినా దానికి ఎఫెక్ట్ అయితే, దాని ఇన్సిడెంటల్ ఏమైనా చేంజెస్ వచ్చినట్లయితే దాన్ని కూడా కాంపెన్సేట్ చేయాలి. Sixthly, the damage, if any, bona fide resulting from diminution of profits of the land between the time of publication of the declaration under section 19 and the time of collectors taking possession of the land. ఒకవేళ ఏమైనా అంటే పబ్లికేషన్ ఇచ్చేటప్పుడు ఒక రేట్ ఉంటుంది, తర్వాత రేట్లు పెరిగాయి అనుకోండి, ఆ ప్రాఫిట్ కూడా ఇవ్వాలి. Seventhly, any other ground which interest of equity, justice and bona fide to the affected families. Inka 29, section 29, determination of value of things attached to the land or building. వీటిని ఎలా కన్సిడర్ చేయాలి అంటే, కలెక్టర్ బిల్డింగ్ ఆర్ రిమూవబుల్ ప్రాపర్టీ, యూజ్ ఆఫ్ సర్వీసెస్ ఆర్ కాంపిటెంట్ ఇంజనీర్స్ ఆర్ ఎనీ అదర్ స్పెషలిస్ట్, వీళ్ళని కలెక్టర్ వీళ్ళు చేయలేరు కాబట్టి ఎక్స్పర్ట్లను తెస్తారనమాట. అంటే ఇక్కడ బిల్డింగ్ కాబట్టి కాంపిటెంట్ పర్సన్ ఇంజనీర్ అవుతారండి, కాంపిటెంట్ ఇంజనీర్ ఆర్ ఎనీ అదర్ ఎక్స్పర్ట్ని తీసుకొస్తారు. ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ వాల్యూ ఆఫ్ ట్రీస్ అండ్ ప్లాంట్స్ అనుకోండి, అగ్రికల్చర్లో ఎక్స్పర్ట్ అయితే ఎవరుంటారో వాళ్ళని తీసుకొస్తారు. వాల్యూ ఆఫ్ స్టాండింగ్ క్రాప్స్, ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఇన్ ఫీల్డ్ ఆఫ్ అగ్రికల్చర్, దేనికి రిలవెంట్ వాళ్ళ ఒపీనియన్ తీసుకొని కాంపెన్సేషన్ అనేది డిటర్మైన్ చేయాలి. సెక్షన్ 30, అవార్డ్ ఆఫ్ సొలేటియం. ద కలెక్టర్ హ్యావింగ్ డిటర్మైన్ ద టోటల్ కాంపెన్సేషన్ టు బి పేడ్ shall be arrived at the final award, impose a solatium, the amount equivalent to said person compensation amount. అంటే ఏంటి సొలేటియం అంటే, కలెక్టర్ అవార్డు పాస్ చేసిన తర్వాత ఎంత ఉందో దానికి మళ్ళీ సేమ్ అంతే అమౌంట్ సొలేటియం అనేది ఇవ్వాలన్నమాట. అంటే వాళ్ళు లాస్ అయ్యే. సెక్షన్ 38, power to take possession of land to be acquired. The collector shall take possession of land after ensuring that the full payment of compensation as well as rehabilitation resettlement are paid and tendered to entitled persons within a period of 3 months from the compensation and the period of 6 months for monetary part of rehabilitation resettlement listed in the second schedule commencing from the date of award made under section 60. అంటే ఫుల్ పేమెంట్ అయిపోయిన తర్వాత అప్పుడు కలెక్టర్ ఏం చేస్తాను, పొజిషన్ టు బి ఎక్వైర్డ్.
provided the components of rehabilitation resettlement package in the second and third schedules that relates to infrastructure projects entitlement shall be provided within 18 months from the date of award. కానీ మీ అన్నీ కూడా జనరల్లీ బిఫోర్ అయిపోవాలి. కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అయితే అవార్డు ఇచ్చే నుండి 18 months లోపు కంప్లీట్ చేయాలన్నమాట. ప్రొవైడెడ్ ఫర్దర్ దట్ ఇన్ కేస్ ఆఫ్ ఎక్విజిషన్ ఆఫ్ ల్యాండ్ ఫర్ ఇరిగేషన్ ఆర్ hydel project being a public purpose, rehabilitation resettlement shall be completed within 6 months prior to the submergence of the land acquired. అంటే ల్యాండ్ అందులో సబ్మర్జ్ అయ్యే కంటే 6 months బిఫోరే అయిపోవాలన్నమాట. ఒక ఎలాంటివి అంటే ఇరిగేషన్ అండ్ హైడ్రల్ ప్రాజెక్ట్ ఫర్ పబ్లిక్ పర్పస్ అయినట్లయితే. Subsection 2, the collector shall be responsible for ensuring that the rehabilitation resettlement process is completed in all its aspects before displacing the affected families. అన్ని కూడాను అన్ని రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ ప్రాసెస్ అన్నీ కూడాను డిస్ప్లేస్మెంట్ కంటే ముందే కంప్లీట్ అయిపోవాలి. అవి చేయవలసిన బాధ్యత కలెక్టర్కే ఉంది అనమాట.